కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా అధిక ధరలు ఉండే డైలీ ప్రోడక్ట్స్ మీద కొంత భారం అయితే తగ్గబోతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి మనం ఇక్కడ షాప్ నిర్వాహకులతో కూడా మాట్లాడదాం. ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబుల్లో 18 స్లాబ్లను మాత్రమే ఉంచుతూ 28 స్లాబ్లను తీసేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 5 కావచ్చు 18 స్లాబ్లోకి ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయి, అసలు డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ సంబంధించి ఎట్లా ఉంటుంది డిమాండ్ అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది షాప్ నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి సార్, ముఖ్యంగా సామాన్యులు రెగ్యులర్గా కొనే ఈ డైలీ ప్రోడక్ట్స్ షాంపూలు కావచ్చు, సబ్బులు ఇట్లాంటివి రేట్లు ఎట్లా ఉండేది గతంలో, ఇప్పుడు ఎట్లా? 18% ట్యాక్స్ ఇప్పుడు 5%కి వస్తుంది. ఆల్రెడీ కస్టమర్స్ కూడా బాగా అర్థమైపోతుంది, జర హ్యాపీ అవుతున్నారు. బాగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఉపయోగం పడుతుంది ఈ ట్యాక్స్. 18 నుంచి 5%కి వచ్చేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షాంపూస్ కానీ, ఆయిల్స్ కానీ, మిల్క్ కానీ అన్నిటివి కూడా బాగా తగ్గిపోతున్నాయి. కస్టమర్కి బాగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి బాగా. అంటే గతంలో రేట్లు పెరిగినప్పుడు జనాలు కొనేటప్పుడు ఎంత బడ్జెట్ పెట్టి కొనేటోళ్ళు, ఒక 2000 కొనేటోళ్ళు ఎంత కొనేవాళ్ళు, ఇప్పుడు ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఇదివరకు 4000 తెస్తే అసలు వాళ్ళు అనుకున్న దాంట్లో 60% 70% కూడా లిస్ట్ సరిపోకపోయేది నిత్యావసర వస్తువులు. ఇప్పుడు 4000 తెస్తే 4000 సంతోషంగా కొనుక్కపోయే రోజులు వస్తున్నాయి వాళ్ళకైతే. ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ బడ్జెట్ వచ్చిన కాడి నుంచి నిర్మలా సీతారామన్ గారు చెప్పినప్పటి నుంచి అందరికీ అర్థమైపోతుంది ఈ ఇష్యూస్. కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మెయిన్గా షాంపూలు కావచ్చు, సబ్బులు, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా చిన్నపిల్లలు తినే నమ్కిన్ లాంటివి ఎట్లా ఉంటాయి సేల్స్ మీకు గతంలో సేల్స్ కొంచెం తగ్గిపోయినాయండి. దీని ఇప్పుడు కొత్త 5%లకు వచ్చేసరికి ఖచ్చితంగా నెయ్యి కానీ, నమ్కిన్స్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ బాగా బిజినెస్ అయితే బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాగా. చూడొచ్చు ప్రజెంట్ అయితే ముఖ్యంగా నిత్యావసర సరుకులకు సంబంధించి మనం ఒక్కసారి చూస్తే 18 స్లాబ్లో ఉన్న హెయిర్ ఆయిల్స్ కావచ్చు, షాంపూలు, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్స్ కావచ్చు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్స్ లాంటివి అన్నీ కూడా 5% స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది. ఇటు 18% ఉన్న బటర్, గీ, చీజ్, డైరీ ప్రోడక్ట్స్, ముఖ్యంగా డైలీ యూజ్ చేసే డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, వంట పాత్రలు, పిల్లల పాల బాటిల్స్ కావచ్చు, ఇటు నాప్కిన్స్, పిల్లలకు సంబంధించిన డైపర్లు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు 5% స్లాబ్లోకి రాబోతున్నాయి. ఇవి గతంలో 12% స్లాబ్లో ఉండేటివి. అయితే ఈ నిత్యావసర సరుకులకు సంబంధించి రేట్లు తగ్గుతుండడంతో కొంత ప్రజల నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు వాడే పప్పులు, ఉప్పులు కావచ్చు, నెయ్యిలు, డైరీ ప్రోడక్ట్స్ ఇవి రెగ్యులర్గా కొంటుంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఉత్పత్తుల మీద ధరలు తగ్గుతాయనే విషయం తెలియగానే ఇటు ప్రజల నుంచి కావచ్చు, వ్యాపారాల నుంచి కూడా కొంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా వినియోగించే వస్తువులపైన ఈ ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా 18 స్లాబ్లు మాత్రమే ఉంచి ఇటు 12 కావచ్చు, 28 2 స్లాబ్లను తొలగిస్తూ ఇటు జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అయితే అందులో భాగంగా మనకు ప్రధానంగా చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్ విద్యకు అవసరమైన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, నోట్బుక్స్ కావచ్చు, పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్ లాంటి చాలా వరకు ఐటమ్స్ మీద 0 ట్యాక్స్ వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇటు దీనికి సంబంధించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు దీంతో మాట్లాడి తెలుసుకుందాం వీళ్ళతోటి. సార్ చెప్పండి, ముఖ్యంగా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ లాంటి వాటి మీద ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ కావచ్చు, మందుల మీద 0 ట్యాక్స్ చేశారు. ఇప్పుడు స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా 0 ట్యాక్స్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అమ్మ, వైద్యం అనేది మానవుడి కంటే మధ్య తరగతి చాలా అవసరం. అది చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇన్సూరెన్స్లో కూడా జిఎస్టీ అంటే చాలా ఘోరం కదా. మనము ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరానికి కట్టి మళ్ళీ జిఎస్టీ అంటే చాలా మంచి పని చేశారు. ఇది పేదవాడు బ్రతికేటట్లు చేశారు. తర్వాత చిన్నపిల్లలు, సామాన్యులు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అని ఇదొక చిన్న ఉపాధిలాగా వాళ్ళకి ఏదో సాయంలాగా ఉంటుంది. చాలా మంచి పరిణామం ఇది. మోడీ గారి సర్కార్ చాలా ఎక్సలెంట్. రేవంత్ సర్కార్ కూడా పోరాటం బాగుంది. ఓకే, ఆల్ ద మంచి చేశారమ్మ. చూడొచ్చు గతంలో స్టేషనరీ ఐటమ్కి సంబంధించి దాదాపు 12% స్లాబ్ ఉండేది, 12% జిఎస్టీ పడేది. అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్నిటి మీద కూడా 0 ట్యాక్స్ అయితే విధించారు. 0 ట్యాక్స్ ద్వారా చాలా వరకు కూడా సామాన్యులు ఎక్కువగా వినియోగించే పిల్లలకు కావాల్సిన అన్ని రకాల స్కూల్ నోట్బుక్స్ కావచ్చు, ఎరేజర్స్, పెన్సిల్స్, చార్ట్స్ కావచ్చు, డిఫరెంట్ గ్లోబ్స్, ఇట్లాంటి వాటి మీద ఈ ఉత్పత్తుల మీద
జీరో ట్యాక్స్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి వ్యాపారం ఎట్లా సాగుతుంది అనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది స్టేషనరీ నిర్వాహకులు ఉన్నారు. అలా చెప్పండి, గతంలో స్టేషనరీ ఐటమ్స్ అన్నిటి మీద 12% వరకు జిఎస్టీ ఉండే, ఇప్పుడు మొత్తం జీరో చేశారు కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు బిజినెస్? ఇప్పుడు బిజినెస్ అయితే ఇంతకుముందు లేకుండే, చాలా బిజినెస్ జిఎస్టీ వలనంలో చాలా తగ్గినుండే. జిఎస్టీ మీద 12% ఉండే, అది తీసేసిరండి స్టేషనరీ ప్రోడక్ట్స్ మీద. ఇప్పుడు నోట్బుక్స్ కానీ పెన్సిల్స్ ఎరేజర్స్ కానీ దాని మీద తీసేసారు. మ్యాప్స్లో, క్రేయాన్స్లో, చార్ట్స్లలో దాని మీద జిఎస్టీ తీసేసి ఇప్పుడు 2-3 ఉన్న పిల్లల కాడికి వాళ్ళ పేరెంట్స్కి చాలా వస్తువులు కొనాలంటే ట్యాక్స్ ఎట్లైనా ట్యాక్స్ అన్నిటి మీద ఉండే. ఇప్పుడు దాని వస్తువు విలువ తగ్గే అన్ని ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది. कम हुआ अच्छा ही रहता है, अभी कम हुआ तो अच्छा है ना, और कम होना, और वो जीएसटी हर चीज़ को जीएसटी लगा दिए, जीएसटी और कम करना, गरीब आदमी जीना बहुत है और कम करना अच्छा रहता है। बड़े लोगों का चलता, मगर गरीब आदमी को बहुत जीएसटी, खाने पे, हर बुक्स पे, सब में जीएसटी डाले, उसको जरा कम करे तो अच्छा रहता है, और कम करना। పండుగలు కావచ్చు, స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు సామాన్యులు కొనే నిత్యావసర సరుకులపైన రేట్లను చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ రేట్లు తగ్గితే బాగుంటుంది అనుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ రేట్లపైన ట్యాక్సులు, ముఖ్యంగా జిఎస్టీ స్లాబ్స్లను తగ్గించడంపై ఇటు వ్యాపారులు ఏమనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడదాం. సార్ చెప్పండి, గతంలో ఎప్పుడు రేట్లు పెరిగినా కిరాణం షాపులు కావచ్చు, నిత్యావసర సరుకుల మీద ప్రభావం ఉండేది కదా, ఇప్పుడు తగ్గుతున్నాయి ట్యాక్సులు, ఎట్లా అనిపిస్తుంది? పబ్లిక్ చాలా మంచి జరుగుతుంది ప్రజలకు. దానివల్ల వాళ్ళకు రేట్లు తక్కువగా వస్తున్నాయి, సామాను కొనటానికి వీలు బాగుంటుంది వాళ్ళకు. అది మామూలు అంటే అదే మీరు తగ్గితే దాన్ని బట్టి వాళ్ళకు ఒక 300 రూపీస్ బెనిఫిట్ అవుతుంది ఒక చిన్న ఫ్యామిలీకి. అట్లా అదే వాళ్ళకు బెనిఫిట్ ఎలాగైనా కొంచెం తగ్గుతుంటుంది. 10% 12% తగ్గిందంటే వాళ్ళకు 140 దాకా తగ్గుతాయి. 1000 రూపాయలకు 13% తగ్గుతుంది అంటుంటారు కదా, దానికి వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉంటుంది, పబ్లిక్ మంచి జరుగుతుంది. ఈ ట్యాక్స్లను తగ్గిస్తూ స్లాబ్లెన్స్ రెండింటిని తీసేసింది. ఇప్పుడు ఇటు మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు, స్టేషనరీ ఐటమ్స్, కొన్ని హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించిన మెడిసిన్స్ మీద జీరో ట్యాక్స్ చేసిరు, ఏమనిపిస్తుంది మీకు? చేస్తే బాగానే మేడం. అవి ఇప్పుడు నేను చెప్పినాయి కదా ఇందాక, అవి అమలు అయినప్పుడు జనాలకి సంతోషం. అది అయ్యే లోపల మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వేరే అంటే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మీద తగ్గిస్తారు, కొన్ని మీద తగ్గించరు. ఆ ఉన్న మెడిసిన్లలో కూడా ఈ వెరైటీలకే తగ్గింపు వస్తుంది, వేరే వాటికి రావు అని చెప్తారు. ఈ సామాన్ ఏం తెలుసు చెప్పు, డాక్టర్ రాసింది వీడు తీసుకుంటాడు. స్లాబ్ కిందికి వస్తున్న వస్తువుల తగ్గుదల ఇటు సామాన్యులకు ఏ మేర ఉపయోగపడుతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మనకి ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు సామాన్యులకు ఒక గుదిబండలానే ఉంటుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ స్లాబ్స్ని తగ్గించడం కావచ్చు, కొన్ని వస్తువుల మీద అట్లనే ఉన్నాయి రేట్స్, దానికి సంబంధించి ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు వీళ్ళు అంటే 4 స్లాబ్లు అంటే యాక్చువల్గా 2 కాదు 3 ఉన్నాయి, అంటే 40% కూడా 12 అండ్ 18 అండ్ 40% ఉంది. యాక్చువల్గా మనకి వాడుక భాషలో 2 అంటున్నాం, కానీ 5ను 18. ఈ 5-18% లోపల కొన్ని ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, అది జీరోకి తీసుకొచ్చారు. పుస్తకాలు ఇటువంటివి ఉన్నాయనుకోండి, జీరోకి తీసుకొచ్చారు. అవి కొంతవరకు సామాన్యులకి బెనిఫిట్ అయినంటే కొంటే ఆయిల్ అనుకోండి, కొంచెం ఇటువంటి వాటికి లేడీస్ ఉపయోగించే వస్తువులు కూడా కొన్ని ఉపయోగకరమైనవి. కానీ జనములకి ఈ ధరలు ఉన్నాయి కాబట్టి ఆదాయం లేకపోవడం వల్ల డిమాండ్ లేకపోవడం అనేది జరిగింది. జరగడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మన తెలంగాణ ఎగ్జాంపుల్ కాక తీసుకున్నట్లయితే మనకు కొంత ద్రవ్యోల్బణం ఉంటే డిమాండ్ ఉన్నట్లు, ద్రవ్యోల్బణం అనేది నెగిటివ్ పోయింది. అంటే వస్తువులు కొనట్లేదు జనం కొనాలి అంటే ఏం చేయాలి, దీన్ని అనివార్యంగా ధరలు తగ్గిస్తే తప్ప జనం కొనే పరిస్థితి లేదు. జనం ఎందుకు కొనట్లేదు, వీళ్ళ ఆదాయం లేక వస్తువులను కొనట్లేదు. ఈ తగ్గించినంత మాత్రాన ప్రజల యొక్క పెద్ద ఎత్తున ఎంత ఆదాయం మిగుల్చుకోగలుగుతారు అనేది ప్రధానమైంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే మన దేశంలో 76% మంది, అదే వ్యవసాయ రంగంలో అనుకోండి, ఇక్కడ పట్టణాల ప్రాంతాలలో వీళ్ళంతా కూడా అంటే వీళ్ళ ఉద్యోగ స్థాయి ఎటువంటిది అంటే వీళ్ళందరూ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు, డైలీ వేజెస్ మీద రకరకాలుగా అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నారు. ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళు జీతాలు పెంచకుండా దాదాపు 20,000 రూపాయల లోపలనే జీతాలు ఎక్కువ మందికి ఉన్నాయి. వీళ్ళు
ఈ హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హైదరాబాద్లో బతకడానికి ఈ 20,000 అనేది సరిపోతుందా లేదా అనేది మనం ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఇది కొంత ఉపశమనం కలిగించేది. అంటే ఒక 2-3 రంగాలపైన ఈ జీరో చేస్తూ జిఎస్టీని దీపావళి పండుగ వచ్చేసింది అన్న విధంగా చెప్తున్నారు. ఓవరాల్గా ఇండియాలో ట్యాక్స్కి సంబంధించి ఎట్లా ఉంది సార్? దీన్ని ఇంకే ఎట్లా మాడిఫై చేయొచ్చు? మాడిఫై అంటే ఏంటండి, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు పిల్లల పుస్తకాలకి, పెన్సిల్స్కి, ఎరేజర్స్కి తగ్గించిన జీరో చేసినట్లు ఇచ్చారు. ఓకే, అది మంచిగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఏవైతే హైదరాబాద్ లాంటి పట్టణాలలో, ఎక్కడైనా దేశం మొత్తం పట్టణాలలో ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యం ఏం చేస్తున్నారు? వాళ్ళే బట్టలు అమ్ముతున్నారు, వాళ్ళే పుస్తకాలు అమ్ముతున్నారు. నీ జిఎస్టీ వాళ్ళకు ట్రాన్స్ఫర్ కావాలనే అవసరం లేదు కదా, వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని అమ్ముతున్నారు. దాని మీద ప్రభుత్వం యొక్క కంట్రోల్ లేదు. ఒకవేళ ఒక వస్తువు యొక్క ధర పెరిగితే దాన్ని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఆ ప్రభుత్వం ఆ పని చేయట్లే. మీరు చేసిన బెనిఫిట్ అంతా కూడా రేపు వ్యాపారస్తులకు ఉపయోగపడే అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ వినియోగదారులకు ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం కొంత వేచి చూడాలి. ఓవరాల్గా అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ స్లాబుల్లో తీసుకొచ్చిన మార్పులు సామాన్యులకు చేరినప్పుడే నిజమైన బెనిఫిట్స్ అందుతాయని కూడా ఇటు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఈ సెప్టెంబర్ 22 నుంచి కూడా ఈ కొత్త ట్యాక్సులన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి. ఇది ప్రజెంట్ జిఎస్టీ స్లాబ్స్కు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్స్, అట్లాగే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.